రోజు కన్నా వేగంగా లేచి పనులన్నీ గబగబా స్టార్ట్ చేశారనమాట. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, ఇంకా లేచి వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇంకోండి ఇంటి ముందు అయితే చాలా అందంగా పెట్టుకుందాం కదా అనేసి ద్వారబంధానికి అయితే నీట్గా పసుపు రాసి బొట్లు పెడుతున్నాను. ఇంకా ఏ రోజు ఎలా ఉన్నా సరే శ్రావణ మాసం శుక్రవారం రోజు మాత్రం ద్వారబంధానికి నీట్గా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు పెట్టుకోవాలి. ఇలా పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేసుకొని అలా పెట్టుకుంటే చాలా మంచిదంట. ఇంకా శ్రావణ మాసం కాబట్టి ఖచ్చితంగా చేయాలి, నార్మల్ డేస్లో చేసినా చేయకపోయినా. అలానే ఈ శుక్రవారం మేము అమ్మవారు పూజ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా అందుకని ఇంటి ముందు అయితే నీట్గా ముగ్గులు పెట్టేసుకొని ద్వారబంధానికి ఇలాగా మామిడాకులు కూడా కట్టేసుకున్నాము. ఇంకా చూడండి మా ఇంటి ముందు చిన్న చిన్న మొక్కలు పెంచుకున్నాను అనమాట. ఆ మొక్కలకి 2 మందారం పువ్వులు కూడా పూసాయి. ఇంకా ఇంట్లో పూజ ఎలా చేశాను, ఇంక ఇంటి ముందు ఎలా క్లీన్ చేశాను అనేది నేనైతే ఒక పెద్ద వీడియో పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, దాని లింక్ అయితే నేను కింద పెడతాను. ఇంకా నాకు తెలిసినంతలో, నాకు వచ్చినంతలో, నేను చేయగలిగినంతలో ఇంక ఇలా అయితే ఫైనల్గా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ప్రసాదాలు కూడా చేస్తాను, అదైతే నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.